సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి పాప ఆర్ బాబు అని తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలానే నాకు వీడియోస్లో కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను ఎక్కువ మ్యాక్సిమం 50% అయితే జెండర్ గురించి అడుగుతూ ఉంటారు, కానీ ఎక్కువగా అయితే నేను దీని గురించి వీడియోస్ అనేవి షేర్ చేయను. కానీ అంటే 2-3 మంత్స్కి ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీని గురించి నేను కూడా చాలా సెర్చ్ చేసేదాన్ని. ఎందుకంటే పాపన బాబున తెలుసుకోవాలని ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉండేది, అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీలో నాకు చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. సో ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మనకి ఎవరైనా సరే మంచిదే, కానీ ఎవరు అనేది తెలుసుకోవాలని చాలా ఆరాటం ఉంటుంది. సో దాని గురించే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, పాపనే కావాలి బాబునే కావాలి అని. అలా కొన్ని ఉంటాయన్నమాట వాళ్ళకి. సో పాప కావాలి అనుకున్న వాళ్ళు కొన్ని రకాలుగా పెడుతూ ఉంటారు, బాబు కావాలనుకున్న వాళ్ళు కొన్ని రకాలుగా. సో ఇవన్నీ కూడా నాకు రిలేటెడ్గా పెడుతూ ఉంటారు కాబట్టి నేను కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాను. అప్పుడప్పుడు వీడియోస్ ఎక్కువగా చెయ్యను, అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నాకున్న డౌట్సే మీకు కూడా వస్తే అవి కొన్ని రియాక్ట్ అయ్యే వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటాను. అందులో మెయిన్గా నాకు నిన్న 2 days బ్యాక్ ఒక వీడియోకి కామెంట్ వచ్చింది ఏంటంటే, పౌర్ణమికి అమావాస్యకి ముందు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఎవరు పుడతారు ఏంటి, బాబునా పాపనా అనేది తెలుస్తుందా అని చాలామంది అంటే ఒక కామెంట్ వచ్చింది, దానికి రియాక్షన్ అనేది వచ్చిందనమాట. సో దానికి రియాక్ట్ అయ్యారు చాలామంది. సో ఖచ్చితంగా ఇది వెనకటి కాలంలో పౌర్ణమికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే బాబు అని, అండ్ అమావాస్యకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పాప అని, ఇలా కొన్ని మన పెద్దవాళ్ళు కొన్ని నమ్మకాలు అనేవి పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి కొన్ని సక్సెస్ అయ్యాయి. అంటే వాళ్ళు పాప అనుకుంటే పాప పుట్టేది, బాబు అనుకుంటే బాబు. అంటే కొన్ని ఇప్పుడు మనం ఎలా అయితే అనుకుంటామో వాళ్ళు కూడా సేమ్ అలానే, కానీ అవి కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్నేమో వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా పుడుతూ ఉంటారు. అంతేకాని కన్ఫామ్గా అమావాస్య అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పాప అని, కన్ఫామ్గా పౌర్ణమి అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే బాబు అని అలా అయితే ఏమీ లేదు. ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఆ దేవుడు ఏది ఇస్తే వాళ్ళే పుడతారు. కానీ అమావాస్యకి పౌర్ణమికి అండ్ పండగలకి ఈ టైంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి, ఇదే ఇయర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి, అండ్ అమ్మకి 2 పాపలు ఉంటే మనకి 2 అవుతారు, అండ్ అత్తగారికి 2 అయితే మనకి 2, ఇలాంటివన్నీ కూడా వెనకటి నుంచి వస్తున్న నమ్మకాలు అన్నమాట. సో అవన్నీ మనం ఫాలో అవుతూ అవి వింటాము, వదిలేయాలి. అంతేకాని పర్టికులర్గా నాకు అమావాస్య అప్పుడే అయింది, నాకు పాపనే అవుతుందేమో అని టెన్షన్ పడొద్దు. పర్టికులర్గా నాకు పౌర్ణమి అప్పుడు ఇంకా బాబే పుడతాడు మళ్ళీ అని అట్లా టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది దేవుడు ఇచ్చే వరం కాబట్టి ఎవరిచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పర్టికులర్గా వీళ్ళే పుడతారని ఏముండదు. సో ఆ దేవుడు ఏది ఇస్తే అదే జరుగుతుంది. అంతేకాని అమావాస్య పౌర్ణమి ఇలాంటివి ఏమి నమ్మకండి. ఇవన్నీ కొన్ని వెనకటికి వాళ్ళకి ఏం తెలియక కొన్ని మనకి నమ్మకాలు అనేవి పెట్టి వెళ్ళారనమాట. సో అవన్నీ మనం ఫాలో అవుతూ వచ్చాము. కొన్ని వినేసి మనము కొన్ని టెన్షన్ పడుతూ ఉంటాం కదా, ఆ టెన్షన్ని తగ్గించుకోవడానికి ఇవన్నీ కూడా వినాలి. అంతేకాని భయం ఎక్కువ అయ్యేలాగా వీటిని నమ్మకూడదు అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ నమ్మకుండా ఉంటారు. అండ్ మీకు ఒకవేళ మంచి జరిగితే మాత్రం మంచి అనుకోవాలి, చెడు జరిగితే మాత్రం ఇది చెడ్డది అని అనుకోవద్దు. వెనకటికి అలా నమ్మేవాళ్ళు కాబట్టి మనం అవి ఫాలో అవుతూ వస్తున్నాము. సో ఇవన్నీ ఫేక్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు బాబు పాప అనేది ఎవరికీ తెలియదు. అది స్కానింగ్లో కూడా ఇప్పుడు ఎవ్వరూ చెప్పరన్నమాట. స్కానింగ్ రిపోర్ట్ చూసి కూడా తెలియడం చాలా కష్టం. సో ఖచ్చితంగా డెలివరీ అయిన దానికి వెయిట్ చేయండి. కొన్ని సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ అండ్ సెకండ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కొంచెం సేమ్ ఉండొచ్చు. సో ఏది ఏమైనా మనకి పుట్టే పిల్లలు హెల్దీగా ఉండాలి అని కోరుకుంటే అదే మంచిదన్నమాట. సో ఖచ్చితంగా నేనటి కామెంట్ పెట్టిన వాళ్ళకి వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా టెన్షన్ పడకుండా ఉండండి. మీరు ఏదనుకున్నారో వాళ్ళే పుట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.